ముందుగా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గణేష్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన పచ్చని కోనసీమలో వేంచేసి ఉన్న శ్రీ అయినవల్లి వరసిద్ధి వినాయకుడి గుడి స్థల పురాణం ప్రాముఖ్యతల కోసం తెలుసుకుందాం పదండి. మన వాహనాల్ని నిలపడానికి గుడి యాజమాన్యం మనకి ఉచితంగా భారీ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు మనం గుడి ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నామండి. మనకు ముందుగా ఇప్పుడు కనిపించేది దక్షిణం వైపు ద్వారం అండి. ఈ ద్వారంలో నుంచి వెళ్తే మన అయినవల్లి వరసిద్ధి వినాయకుడు మనకి దక్షిణామూర్తి దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. అయినవల్లిలో 2 రాజద్వారాలు ఉన్నాయండి. ఒకటేమో దక్షిణ వైపు అండి, ఒకటేమో తూర్పు వైపు అండి. తూర్పు వైపు నుంచి శివకేశవుల కుటుంబం దర్శనిస్తారండి. మా గోదావరి జిల్లాలో కొత్తబండి కొన్న ఇలా అయినవల్లికి తీసుకొచ్చి వాహనం పూజ జరిపించడం తరతరాల నుంచి ఆచారంగా వస్తుందండి. దీనివల్ల వాహనాలకి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉంటాయని మా నమ్మకం అన్నమాట అండి. మనకి స్వామివారికి కావాల్సిన అభిషేకాలు సామాన్లు కానీ కొబ్బరికాయలు అట్టుపళ్ళు అన్నీ మనకి ఇంకుడు బయట ఉన్న షాపులో మనకి అన్నీ అందుబాటులో దొరుకుతాయి అన్నమాట. మీరు చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ కాణిపాక క్షేత్రంతో సమానంగా స్వయంభూ అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క క్షేత్రం ఈ క్షేత్రం పరమ ప్రసిద్ధి వహించింది. విఘ్నేశ్వరుని దగ్గర పెద్దలు ఒక నియమం చెప్తారు, ఏమీ చెప్పక్కర్లేదు, నిలబడి కొబ్బరికాయ ఒకటి కొడితే చాలు ప్రసన్నుడైపోతాడు. అంత తేలిక ఆరాధన. నిజంగా గణాపత్యం ఉపాసన చెయ్యాలి అంటే అంత కష్టం. అంత కష్టమైన వాడు ఆయనే, అంత తేలికైన వాడు ఆయనే. ఈ మాటలో చాగంటి కోటేశ్వరరావు గారు మన అయినవల్లి గుడిలో కూర్చుని చెప్పడం జరిగిందండి. మన కోనసీమలో పండే కొబ్బరికాయ సగం ఈ అయినవల్లి వినాయకుడికి సరిపోద్దండి. అంతేకాదండి, మనకి ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందండి. సరస్వతి పుత్రుడైనట్టి అయినవల్లి వినాయకుడి వారి ఒడిలోనే పిల్లలకి కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుందండి. అంతేకాదండి, పిల్లలకి తొలిముద్ద కూడా మన అయినవల్లి గుడిలో పెడతారండి. అదే అండి అన్నం ముట్టించడం. ఈ అన్నం ముట్టించడం కూడా మన అయినవల్లి గుడిలోనే జరుగుతుందన్నమాట అండి. ఇక్కడ గుడిలో ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ తులాభారాలు ఎక్కువగా జరుగుతుందండి. భక్తులు తమ మొక్కును బట్టి బియ్యంతో కానీ పటికతో కానీ వాళ్ళ తులాభారాలు ఇవ్వడం జరుగుతుందండి.
ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి మహాశివుడు, ద్వారపాలకులైనట్టి కాలభైరవుడు స్వామి, అన్నపూర్ణాదేవి ఇక్కడ కొలువై ఉన్నారండి. మనకి ఇక్కడ ఎనిమిదిలో గొప్ప కార్యం అండి ఇది. నిత్యాన్నదానం జరుగుతుందండి. దూరాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకుని స్వామివారిని అన్నప్రసాదాలు స్వీకరిస్తారండి. పిల్లలకి పెద్దలకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతుందండి. స్వామివారి అంటాకు అన్నప్రసాదం స్వీకరిద్దాం రండి. ముందుగా అంటాకేసి అంటాకులో ప్రసాదం వేసి కొబ్బరికాయ పచ్చడి అండి. ఇక్కడ కొబ్బరికాయ పచ్చడి అయిన వేళలో చాలా బాగుంటుందండి. ఉప్పు, బంగాళదుంప అన్ని వేడివేడిగా ఇప్పుడు అన్నం పట్టించుకుని, అలాగే కూడా ఇక్కడ సాంబారు, పెరుగు కూడా ఉండడం జరుగుతుందండి. ముందుగా అన్నవరం ప్రసాదం ఉంటుందండి. అన్నవరం ప్రసాదం నోట్లో పెట్టుకుని వెంటనే అన్నవరం గుర్తుకొస్తుందండి. ఆ తర్వాత పప్పు, కొబ్బరికాయ పచ్చడి కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటే లోకాలు ఆయన తిరిగారో లేదో తెలియదు కానండి, ఆ ముద్ద తిన్న వెంటనే మనం లోకాలు తిరిగి వచ్చినట్టు ఉంటుందండి బాబు. ఆ తర్వాత స్వామివారి ప్రసాదాలు తీసుకుంటున్నాను అనమాట అండి. టోకెన్ తీసుకుని ఇక్కడ స్వామివారి ప్రసాదం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే అండి స్పెషల్ అయినవిలో రవ్వ లడ్డు దొరుకుతుంది అనమాట అండి. ఇది మనకి తలుపులమ్మ లోవలో దొరుకుతుందండి. ఆ తర్వాత 9 వెళ్ళాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.